ఇస్తూనే ఉంటుంది. ఆమె గొంతుకై ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఇక ఐ న్యూస్ వరుస కథనాలతో డాక్టర్ ప్రియాంక దారుణ ఘటనలో భాగంగా రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు ఎట్టకేలకు వేగంగా స్పందించి పురోగతి సాధించారు. ఇక మెడికో జీవితాన్ని నాశనం చేసి మధ్యలో కారుతో ఢీకట్టి పారిపోయినటువంటి కిరాతకులు సురవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్లను ఇక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐ న్యూస్ కథనాల ప్రభావంతో కదిలినటువంటి అధికారుల యంత్రాంగం ఎట్టకేలకు నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి చేసి ఇవాళ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి ఆ బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ ఇక డాక్టర్ ప్రియాంక పరిపూర్ణ న్యాయం జరిగి ఇక నిందితులకు కఠిన శిక్ష పడే వరకు కూడా ఐ న్యూస్ తన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తూనే ఉంటుంది. వైజాగ్ నుండి అజయ్ అని చెప్పేసి కాల్ చేస్తున్నారు. అజయ్ గారు నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి సార్, రాజమండ్రిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మీరు ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఐ న్యూస్ అండి. వీళ్ళు ఫుల్ గా కవరేజ్ చేస్తున్నారు ఈ యాక్సిడెంట్ కేసుని. మిగతా ఛానల్స్ లో చూస్తే కన్నా మీదేరే అన్ని తెలుస్తున్నాయి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, వీ హ్యావ్ టు గో టు ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లం. అసలు సమస్య ఎక్కడ మొదలవుతుంది? సమస్య అంతా ఈ వైన్ షాప్స్, ఈ షాప్స్ కట్టేస్తే అండి ఈ సమస్య ఉండదు. డ్రంక్ డ్రైవ్ అని కారణం ఏంటంటే అన్ని వైన్ షాపులు ఫుల్ లైన్లు, రష్లు ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చేసింది. అసలు ఎన్టీ రామారావు గారు స్టార్టింగ్ లో తెలుగుదేశం పెట్టినప్పుడు ఆయన ఇది బ్యాన్ చేశారు, లిక్కర్ చేసాక యాక్సిడెంట్స్ లేవండి అప్పుడు. ఇప్పుడు కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్, యాక్సిడెంట్, డ్రంక్ డ్రైవ్ యాక్సిడెంట్స్, ఇప్పుడు యూత్ ని కంట్రోల్ చేయడం తల్లిదండ్రులు కాదు కదా, ఎవరి వల్ల అవ్వదు, పోలీస్ వల్ల కూడా అవ్వదు. అందుకే యూ క్లోజ్ ద ఆల్ వైన్ షాప్స్, లిక్కర్ షాప్స్ బ్యాన్ చేసేయండి, ఇవి తగ్గిపోతాయి ఆటోమేటిక్ గా. స్టాటిస్టిక్స్ చూడండి సార్. అంతే. థ్యాంక్ యూ టు ఐ న్యూస్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ అండి. అజయ్ గారు కాకినాడ నుండి సూర్యనారాయణ కాల్ చేస్తున్నారు. సూర్యనారాయణ గారు నమస్కారం. ఓకే, నమస్కారం అండి. సో ఈ ఘటనకు సంబంధించి కూడా మీరు ఏమంటారు? చాలా ఇదండి, అలాగా అమానుషంగా ప్రవర్తించండి. అలాంటి వాళ్ళకి వదలకూడదండి, ప్రాణాలతో వదలకూడదు. హైదరాబాద్ లో అప్పుడు చూడండి ఎన్కౌంటర్ చేయించేసాడు, అలా చేయించాలి అలాగే అదవలని. రైట్, పోలీసు వ్యవస్థలో కానీ ఇట్లాంటి అలా చేయించాలి వాళ్ళకి. పోలీసులు కానీ వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలంటారు? రావండి, రావు. ఇలా ఉంటే చట్టాలు ఇలా ఉంటే ఎప్పుడూ రావండి. ఇప్పుడే కాదు ఎప్పటికీ రావండి. చట్టాల్లో కూడా ఎప్పుడో పూర్వకాలం 80 సంవత్సరాల క్రితం అప్పుడున్న మనుషులు, మనస్తత్వాలు, అప్పుడున్న వాతావరణాన్ని బట్టి అప్పుడు రాశారు. చట్టాలు ఇప్పుడు మార్చుకోవాలండి. ఇప్పుడు చట్టాలు ఏమో ఇప్పుడున్న మనుషులు మనస్తత్వాలను బట్టి, ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చట్టాలు కూడా కొన్ని మార్చాలండి. నా ఉద్దేశం అయితే అది మార్చి వాటిలో శిక్ష చేయాలండి. పోలీస్ స్టేషన్ వెళ్ళి ఎంక్వైరీ చేసి కోర్టులు తిరిగి అన్ని కేసులో 10 నెలలు అవుద్ది. లోపల కేసు చచ్చిపోతే ఆడు చచ్చిపోతాడు. కానీ బాధ అని తెలుస్తుంది, తల్లిదండ్రులు బాధ అని తెలుస్తుంది, పిల్ల బాధ అని తెలుస్తుంది. ఈ ఒక్క కేసే కాదు సార్, అన్ని కేసులు కూడా. రైట్, థ్యాంక్ యూ సూర్యనారాయణ గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అని. మొత్తం మీద ఇటు ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది. ఇటు ప్రాణాలతో చెలగా మాట్లాడినటువంటి ప్రియాంక త్వరితగతిన కోలుకోవాలని చెప్పేసి ఐ న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అలాగే నిందితులకు కఠినంగా శిక్ష పడేంత వరకు కూడా ఐ న్యూస్ పోరాటం చేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.